లాక్ ఆఫ్ మెడికల్ ఆస్పిరెంట్స్ ఈగర్ గా వెయిట్ చేసిన నీట్ యూజీ 2026 రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఈ ఇయర్ రిజల్ట్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. 11.21 లాక్ స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 715. ఉమెన్ క్యాండిడేట్స్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చూపించారు. 93% టాప్ స్కోర్స్ ఫస్ట్ అటెంప్ట్ స్టూడెంట్స్. బోనస్ మార్క్స్ ఇంపాక్ట్ ఇలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఈ వీడియో కంప్లీట్ అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. ముందుగా ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ తో స్టార్ట్ చేద్దాం. ఈ ఇయర్ 690+ మార్క్స్ స్కోర్ చేసిన టాప్ క్యాండిడేట్స్ లో నియర్లీ 93% స్టూడెంట్స్ ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ అచీవ్ చేశారు. అంటే ఫస్ట్ అటెంప్ట్ లో నీట్ క్రాక్ చేయడం ఇంపాసిబుల్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్ ప్లానింగ్, డైలీ కాన్స్టెన్సీ, ప్రాపర్ గైడెన్స్, స్మార్ట్ ప్రిపరేషన్ ఉంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎక్సలెంట్ స్కోర్ అచీవ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వడం ఒకటే సక్సెస్ కి ఫార్ములా కాదు. ఇప్పుడు హైయెస్ట్ స్కోర్ గురించి మాట్లాడుకుందాం. నీట్ ఎగ్జామ్ టోటల్ మార్క్స్ వచ్చేసి 720. ఈ ఇయర్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 715 మార్క్స్. 5 మార్క్స్ డిఫరెన్స్ ఉన్నా కూడా ఆల్ ఇండియన్ ర్యాంకింగ్ లో హ్యూజ్ డిఫరెన్స్ క్రియేట్ అయింది. కాబట్టి ప్రిపరేషన్ టైమ్ లో ఎవ్రీ సింగిల్ మార్క్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ ఇయర్ నియర్లీ 20 lakh స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు. అందులో 11.21 lakh క్యాండిడేట్స్ క్వాలిఫై. ఓవరాల్ క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ అరౌండ్ 56%. కానీ ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. క్వాలిఫై అవ్వడం అంటే సీట్ వచ్చిందని కాదు. క్వాలిఫై అయ్యాక యాక్చువల్ కాంపిటీషన్ అనేది కౌన్సిలింగ్ లో స్టార్ట్ అవుతుంది. ఎంబీబీఎస్ సీట్స్ లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి ర్యాంక్, కేటగిరీ, రిజర్వేషన్, స్టేట్ కోటా, ఆల్ ఇండియన్ కోటా అన్ని ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ ఇయర్ రిజల్ట్స్ లో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఫీమేల్ క్యాండిడేట్స్ పర్ఫార్మెన్స్. స్టాటిస్టిక్స్ ప్రకారం 58.2% క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఉమెన్స్ ఉన్నారు. మేల్ క్యాండిడేట్స్ అరౌండ్ 41.8% ఉన్నారు. అంటే ఈ ఇయర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చూపించారు అని క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు హైయెస్ట్ స్కోర్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. 700+ మార్క్స్ స్కోర్ చేసిన స్టూడెంట్స్ 19 మెంబర్స్ ఉన్నారు. 690+ స్కోర్ చేసిన వాళ్ళు 138 మెంబర్స్. 650+ మార్క్స్ స్కోర్ చేసిన క్యాండిడేట్స్ 1420. 600+ స్కోర్ చేసిన స్టూడెంట్స్ 10,160. 500+ స్కోర్ చేసిన స్టూడెంట్స్ నియర్లీ 90,780. ఈ నెంబర్స్ చూస్తే కాంపిటీషన్ లెవెల్ ఎంత హైగా ఉందో ఈజీగా అర్థమవుతుంది. స్టేట్ వైజ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఉత్తరప్రదేశ్ మాక్సిమం క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. పాపులేషన్ ఎక్కువ ఉండడం, కోచింగ్ ఎకో సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉండడం, కాంపిటీషన్ హైగా ఉండడం వల్ల ఈ పర్ఫార్మెన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కేటగిరీ వైజ్ గా స్టాటిస్టిక్స్ చూద్దాం. జనరల్ కేటగిరీ నుండి 2.91 lakh స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. ఓబీసీ కేటగిరీ నుండి 5.12 lakh స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. ఎస్సీ కేటగిరీ నుండి 1.5 lakh క్యాండిడేట్స్, ఎస్టీ నుండి 63,716 క్యాండిడేట్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ నుండి 95,026 క్యాండిడేట్స్ క్వాలిఫై. ఓవరాల్ గా ఈ ఇయర్ హైయెస్ట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఓబీసీ కేటగిరీ నుండి ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్, బోనస్ మార్క్స్ ఎందుకు ఇచ్చారు? ఫిజిక్స్ సెక్షన్ లో ఒక క్వశ్చన్ విత్డ్రా చేశారు. మళ్ళీ ఫిజిక్స్ లో ఇంకొక క్వశ్చన్ కి 2 కరెక్ట్ ఆన్సర్స్ యాక్సెప్ట్ చేశారు. అందుకే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి టోటల్ 8 బోనస్ మార్క్స్ అవార్డ్ చేశారు. కొన్ని స్టూడెంట్స్ ర్యాంకింగ్ ఇంప్రూవ్ అవ్వడంలో ఈ బోనస్ మార్క్స్ హెల్ప్ అయ్యాయి. ఇంకో పాజిటివ్ అప్డేట్ ఏంటంటే రీ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక జస్ట్ 25 days లోనే రిజల్ట్స్ రిలీజ్ చేశారు. కౌన్సిలింగ్ ప్రాసెస్ డిలే కాకుండా అథారిటీస్ ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ నీట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం కొన్ని టిప్స్. ఫస్ట్ గా ప్రాపర్ ఇంటర్మీడియట్ కాలేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. నీట్ కోచింగ్ స్ట్రాంగ్ గా ఉన్న ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసి ఇంటర్ సిలబస్ అండ్ నీట్ ప్రిపరేషన్ ని బ్యాలెన్స్ చేయండి. మీ వీక్ సబ్జెక్ట్స్ ని ఐడెంటిఫై చేసి డైలీ ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయండి. రెగ్యులర్ గా మాక్ టెస్ట్ రాయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కంపల్సరీ సాల్వ్ చేయండి. డైలీ రివిజన్ మిస్ అవ్వకండి. టాపర్ ఇంటర్వ్యూస్ చూసి వాళ్ళకి వర్క్ అయిన స్ట్రాటజీస్ ని ఫాలో అవ్వండి. నీట్ క్వాలిఫై అయ్యాక నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ కౌన్సిలింగ్. మీరు ఆల్ ఇండియన్ కోటా లేదా స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ అవ్వాలి. కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్ మాత్రమే కాదు, బీడీఎస్, ఆయుష్మాన్, బీవీఎస్సీ, బీఎస్సీ నర్సింగ్ ఇంకా మెడికల్ అలైడ్ కోర్సెస్ లో కూడా అడ్మిషన్ పొందవచ్చు. కాబట్టి కౌన్సిలింగ్ డేట్స్ ని మిస్ అవ్వకండి. ఒకవేళ మీకు 450 to 500 మార్క్స్ రేంజ్ వచ్చినా లేదా మంచి గవర్నమెంట్ మెడికల్ సీట్ మిస్ అయినా డిసప్పాయింట్ అవ్వకండి. మీ మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేసుకోండి. వీక్ ఏరియాస్ ని ఇంప్రూవ్ చేసుకోండి. బెటర్ స్ట్రాటజీతో నెక్స్ట్ అటెంప్ట్ ప్రిపేర్ అవ్వండి. చాలా మంది డాక్టర్స్ ఫస్ట్ అటెంప్ట్ లోనే కాకుండా లేటర్ అటెంప్ట్స్ లో కూడా సక్సెస్ అయ్యారు. కాన్స్టెన్సీ అండ్ పేషెన్స్ ఉంటే సక్సెస్ డెఫినెట్ గా వస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే నీట్ యూజీ 2026 రిజల్ట్స్ ఈ ఇయర్ హై కాంపిటీషన్ ని క్లియర్ గా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. 11.21 lakh క్వాలిఫైడ్ క్యాండిడేట్, 715 హైయెస్ట్ స్కోర్స్, ఉమెన్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, 56% క్వాలిఫికేషన్ రేట్, కేటగిరీ వైజ్ అనాలిసిస్, బోనస్ మార్క్స్ ఇంపాక్ట్, కౌన్సిలింగ్ ప్రాసెస్, ఇవన్నీ ఈ ఇయర్ మేజర్ హైలైట్స్. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.